హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియోలో మన ఎగ్జిస్టింగ్ వీడియోస్ని ఎలా మోడిఫై చేసుకోవాలి అండ్ ఆల్సో ఇమేజ్ క్రియేషన్ అండ్ ఇమేజ్ టు వీడియో ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ ఫ్రీగా ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ టూల్ యూస్ చేసి మనం ఎడిట్ చేసుకోవచ్చు అండ్ జనరేట్ చేసుకోవచ్చు అండ్ వీడియోగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. బ్రౌజర్లోకి వెళ్ళి మార్ఫిక్ అని సెర్చ్ చేయాలి. ఈ ఫస్ట్ లింక్లోకి వెళ్ళిపోదాం. ఈ టూల్ యూస్ చేసి మనం ఎగ్జిస్టింగ్ ఫొటోస్ ఆర్ వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో యానిమేట్స్ జనరేట్ చేసుకోవచ్చు అండ్ 3D కార్టూన్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రీగా ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఈమెయిల్ తోటి టెంప్ ఈమెయిల్ తోటి మనం లాగిన్ అవుదాం. పర్ అకౌంట్ 45 క్రెడిట్స్ వస్తాయన్నమాట. సో మనం టెంప్ ఈమెయిల్తో లాగిన్ అయ్యి మనం ఎన్ని వీడియోస్ అయినా జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెంప్ ఈమెయిల్ ఎట్లా చేయాలో చూద్దాం. టెంప్ ఈమెయిల్ అని సెర్చ్ చేసి ఇక్కడ సెకండ్ లింక్ ఉంది కదా, ఈ లింక్లోకి వెళ్ళిపోయి అక్కడ మనకి ఇచ్చిన ఈమెయిల్ ఐడి కాపీ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను అండ్ కోడ్ కూడా అక్కడే వచ్చేస్తుంది. రిఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ కోడ్ వచ్చేసింది. సో నేను లాగిన్ అయిపోయాను. ఈ మార్ఫిక్ వెబ్సైట్లో ఏంటంటే 3 ఫీచర్స్ ఉన్నాయి. మంచిగా కోపైలట్ ఇక్కడే ఉంది, క్యాన్వాస్ ఇక్కడే ఉంది అండ్ కంపోజ్ ఇక్కడ మనం ప్రాంప్ట్ జనరేట్ చేసుకోవచ్చు ఆర్ స్టోరీ క్రియేట్ చేసుకోవచ్చు కోపైలట్ యూస్ చేసి అండ్ క్యాన్వాస్ యూస్ చేసి ఇమేజెస్ ఆర్ వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు అండ్ కంపోజ్ అంటే రీస్టైల్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పర్ అకౌంట్ 45 ఫ్రీ క్రెడిట్స్ వస్తాయి. సో మనం ఎన్ని కావాలంటే అన్ని అకౌంట్స్తో మనం వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కోపైలట్ యూస్ చేసి మనం ఇమేజ్ ఒక స్క్రిప్ట్ జనరేట్ చేసి ఇమేజ్ అండ్ వీడియో క్రియేట్ చేసి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ అయితే నేను రామాయణ స్టోరీ అడుగుతున్నాను. సో ఇక్కడ విచ్ పార్ట్ ఆఫ్ రామాయణ స్టోరీ అని ఇస్తున్నాను అండ్ ఆల్సో మనకి ఎన్ని సీన్స్ కావాలి అనేది కూడా ఇస్తున్నాను. 5 సీన్స్ కావాలని. సో విచ్ టైప్ సినిమాటిక్ 3Dనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు సినిమాటిక్ కావాలి అని ఇచ్చాను. సో ఇమేజ్ అండ్ వీడియోస్ కావాలి కాబట్టి సో ప్రాంప్ట్ జనరేట్ చేయమని చెప్పాను. నాకు ఇక్కడ స్టోరీ 5 సీన్స్తో స్టోరీని జనరేట్ చేసేసింది. సో నేను ఇప్పుడు ఇమేజ్ అండ్ వీడియో ప్రాంప్ట్స్ అడుగుతాను. సో నా ఇమేజ్ అండ్ వీడియో ప్రాంప్ట్స్ కూడా రెడీ అయిపోయినాయి విత్ క్యారెక్టర్ డిస్క్రిప్షన్తో సహా మొత్తం ఇచ్చేసింది. నా క్యాన్వాస్లోకి వెళ్ళి మనం ఒక ఫస్ట్ సీన్ని జనరేట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఇమేజ్ క్రియేట్ చేసి చూద్దాం. క్యాన్వాస్లో ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఆర్ వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ విత్ ఆడియో కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను 16:9 రేషియోలో కావాలి నాకు. అండ్ ఇక్కడ మనం 3D ఏ టైప్ ఆఫ్ వీడియోస్ అయినా చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనం క్యారెక్టర్ నాకు ప్రభాస్ లా కావాలి అనుకుంటే నేను ఇక్కడ ప్రభాస్ ఫోటో అప్లోడ్ చేసి నాకు రామ్ ప్లేస్లో నాకు ప్రభాస్ పిక్చర్ తోటి కావాలి అనేసి మనం జనరేట్ చేసుకోవచ్చు. ఎన్ని సీన్స్ కావాలి అనేది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఇక్కడ క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఇచ్చేసి ఇమేజ్ జనరేట్ చేస్తున్నాను. విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ నాకు ఇక్కడ ఇమేజ్ జనరేట్ అయిపోయింది అండ్ ఇది ఎక్స్పోర్ట్ చేసి చూద్దాం. చూసారా ఎంత రియలిస్టిక్గా ఇచ్చిందో ఇమేజెస్, రియల్ ఫోటో లాగా ఇచ్చింది. సో ఈ ఫోటోని మనం యానిమీ లాగా జనరేట్ చేసి చూద్దాం. చూసారా యానిమేషన్ స్టైల్లో సేమ్ ఫోటోని మనకి రీజనరేట్ చేసింది. సో నా మనం వీడియో ప్రాంప్ట్ ఉంది కదా, వీడియో ప్రాంప్ట్ అటాచ్ చేసి మనం వీడియోకి కన్వర్ట్ చేసి చూద్దాం. సేమ్ పిక్చర్ని వీడియోకి కన్వర్ట్ చేసి చూద్దాం.
ఇక్కడ నేను యానిమే పిక్చర్ సెలెక్ట్ చేసుకొని అక్కడ వీడియో ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఇక్కడ ఇమేజ్ ప్లేస్లో వీడియో సెలెక్ట్ చేసుకొని జనరేట్ చేసి చూద్దాం. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఎంత రెజల్యూషన్లో కావాలి, 16:9 ఆర్ అన్నీ సెట్ చేసుకోవచ్చు. అండ్ వీడియో ఎన్ని సెకండ్స్ కావాలి. సో నేను బేస్డ్ ఆన్ ద క్రెడిట్స్ నేను చూస్ చేసుకుంటున్నాను. నా వీడియో జనరేట్ చేసి చూద్దాం. నా వీడియో జనరేట్ అయిపోయింది. ఎక్స్పోర్ట్ చేసి చూద్దాం. ఇలా మనం ఫ్రీగా ఇమేజ్ టు వీడియో జనరేట్ చేసుకోవచ్చు. నా నేను హాఫ్ పిక్చర్ ఇమేజ్ ఇచ్చేసి హీరోది ఫుల్ పిక్చర్కి కన్వర్ట్ చేయమంటున్నాను. విత్ ఇన్ నో టైం క్రియేట్ అయిపోయింది. నేను అప్లోడ్ చేసింది ఇది, అవుట్పుట్ ఇది. నా ప్రాంప్ట్ ఇచ్చి వీడియోకి కన్వర్ట్ చేసి చూద్దాం. చూసారా, వీడియోకి కన్వర్ట్ అయిపోయింది. ఎక్స్పోర్ట్ చేసి చూద్దాం. సో ఇలా మనం ఎన్ని ఇమేజెస్ అయినా ఎన్ని వీడియోస్ అయినా జనరేట్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఇక్కడ నాకు క్రెడిట్స్ అయిపోయినాయి. ఇఫ్ మనం ఇంకా జనరేట్ చేసుకోవాలనుకుంటే టెంప్ ఈమెయిల్ యూజ్ చేసి మళ్ళీ న్యూ యూజర్గా లాగిన్ అయ్యి 45 ఫ్రీ క్రెడిట్స్ మళ్ళీ మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇమేజెస్ అండ్ వీడియోస్ అన్లిమిటెడ్గా మనం జనరేట్ చేసుకోవచ్చు. నా అవుట్పుట్స్ చూద్దాం. అండ్ ఆల్సో నేను ఫ్యూ పిక్చర్స్ అండ్ వీడియోస్ కన్వర్ట్ చేసి చూసాను. అవి కూడా అటాచ్ చేశాను, చెక్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.